హైదరాబాద్ దగ్గరలో మీ డ్రీమ్ హోమ్ కోసం ప్లాట్ కావాలా? ఇప్పుడే బుక్ చేసుకోండి సురక్ష ఎలైట్ లో. బండారా విరాల ORR ఎగ్జిట్ నంబర్ 10 దగ్గర ప్రీమియం విల్లా ప్లాట్స్. మీ కలల ఇంటికి సరైన లొకేషన్ ఓన్లీ అట్ సురక్ష ఎలైట్. బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లా డీసీపల్లి టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టోల్ సిబ్బందిపై వైసీపీ నాయకుడు నారాయణ స్వామి దాడికి పాల్పడ్డారు. నారాయణ స్వామి తన అనుచరులతో కలిసి కారులో టోల్ ప్లాజా దాటేందుకు ప్రయత్నించగా గేటు తెరుచుకోలేదు. టోల్ రుసుము చెల్లించి వెళ్లాలని సిబ్బంది సూచించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది. వాగ్వాదం కాస్త ఉద్రిక్తంగా మారడంతో నారాయణ స్వామి అనుచరులు సిబ్బందిపై ఒక్కసారిగా దాడికి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి. టోల్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. డీసీపల్లి టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత నెలకొంది. టోల్ సిబ్బందిపై వైసీపీ నాయకుడు నారాయణ స్వామి దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేంద్ర సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, మొత్తంగా అటు ఆయన అనుచరులు కలిసి టోల్ సిబ్బందిపై ఏదైతే దాడి చేశారో అదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? టోల్ సిబ్బంది పైన వైసీపీ నాయకుడు సంబంధించినటువంటి నారాయణ స్వామి దాడికి పాల్పడినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఇదంతా కూడా నిన్న సాయంత్రం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ నారాయణ స్వామి నెల్లూరు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ టోల్ ప్లాజా డీసీపల్లి వద్ద టోల్ ప్లాజా ఉంది. ఆ టోల్ ప్లాజా వద్ద ఆ గేటు తెరుచుకోలేదని తెరుచుకోలేదని చెప్పి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన దాడి చేయడం జరిగింది. అయితే అదంతా కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు రికార్డ్ అవడంతో ఇదంతా బయటకు వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో ఆ టోల్ రుసుము చెల్లించి వెళ్లాలని సిబ్బంది సూచించడంతో ఆ టోల్ గేటు లేట్ గా తెచ్చుకోవడంతో ఆ యొక్క టోల్ సంబంధించినటువంటి ఫీజు చెల్లించనని చెప్పి వారి మధ్య కొంతసేపు మాటల వాగ్వాదం జరిగింది. జరిగిన తర్వాత ఎంతసేపటికి టోల్ రుసుము చెల్లించే వెళ్లాలని సిబ్బంది కోరడంతో అయితే నేనైతే టోల్ ఫీజు చెల్లించేది లేదు అని చెప్పి కడకండిగా చెప్పడంతో అక్కడ వాగ్వాదం కాస్త ఉధృతంగా మారినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నారాయణ స్వామి అనుచరులు సిబ్బంది పైన ఒక్కసారిగా దాడికి దిగడం జరిగింది. ఈ ఘటన అంతా కూడా ఆ టోల్ ప్లాజా ఏదైతే సీసీ కెమెరాలు ఉంటాయో అదంతా కూడా రికార్డు అయినటువంటి నేపథ్యంలో ఆ రికార్డును తీసుకెళ్లి పోలీసులకు ఇవ్వడంతో ఆ పోలీసులు కూడా ఆ యొక్క నారాయణ స్వామి అనుచరుల పైన ఎవరైతే దాడి చేశారో వాళ్ళని గుర్తించి వారి పైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ. మొత్తంగా డీసీపల్లి టోల్ ప్లాజా దగ్గర అటు వైసీపీకి సంబంధించిన డేటా ఆ టోల్ సిబ్బందిపై దాడి చేయడం, మరోవైపు కార్యకర్తలు కూడా ఇన్వాల్వ్ అయి సిబ్బందిపై దాడి చేయడంతో పోలీసులు మొత్తంగా సీసీ కెమెరా పరిశీలించి కేసు నమోదు చేయడం జరిగింది.